విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంకరావం భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి వేల సంఖ్యలో హిందూ సంఘాల కార్యకర్తలు గన్నవరం తరలి వెళ్లారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజమండ్రి బ్రిడ్జి మీదుగా వందలాది బస్సులు విజయవాడ వైపు వెళ్లాయి. గోకవరం నుంచి బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు బస్సులకు జెండా ఊపి పెద్ద సంఖ్యలో రామసేన కార్యకర్తలతో సభకు వెళ్లారు. భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ ఖచ్చితంగా అమలు కావాల్సి ఉందని, ఆలయాలకు స్వయం ప్రతిపత్తి రావాలని కంబాల అన్నారు. అనపర్తి నియోజకవర్గం నుంచి వెళ్తున్న బస్సులను బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హిందువుల యొక్క రక్షణ కోసం భారతదేశంలో ఈ దేశాన్ని హిందూ దేశంగా కూడా అన్యమత దేశం కింద మార్చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వాలు న్యాయస్థానాలు గుర్తించాలి. నేను దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాను. నేను భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అయిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం భారతదేశం అంతా కూడా ఒక రకమైన ప్రకంపన వచ్చింది. ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఒక 4 గంటల ప్రోగ్రాం కోసం 15,000 మంది జన సమీకరణ ఎలా చేయగలిగాడని చెప్పి పెద్ద చర్చ జరుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీకి ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ నన్ను ఆలింగనం చేసుకుని, సార్ మీరు ఎలా సాధించారు, ఇది మేము నాళ్ళ నుంచి మేము అంతా స్తబ్దతగా ఉన్నాం, మీరు చేసిన ఏదైతే 25వ తారీఖున జాయిన్ అయ్యారో చూస్తే మాకందరికీ కూడా ఒక పులకింత కింద ఉంది, మా అందరిలో నూతన ఉత్సాహం ఉంది చెప్పిన ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్పడం నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించింది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ హైందవ శంకరావానికి మనం వెళుతూ మన హిందువులను సంఘటితం చేసుకుంటూ భారతదేశం యొక్క విశిష్టతని, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అందరికీ కూడా ప్రపంచ దేశాలకు తెలియజేసే కార్యక్రమం ఈ ద్వారా జరుగుతుంది. అందువల్ల మీ మీడియాలందరికీ, మీ మీడియా ప్రముఖులందరికీ, మీడియా యాజమాన్యానికి కూడా నేను